ఏప్రిల్ 26, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతో వైశాఖ మాసం, శుక్లపక్షం. తిథి దశమి. సాయంత్రం 6:06 వరకు తదుపరి ఏకాదశి. వారం ఆదివారం. నక్షత్రం మఖ. రాత్రి 8:28 వరకు తదుపరి పూర్వ ఫల్గుణి. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 5:45, సాయంత్రం 6:25 విజయవాడ. ఉదయం 5:53, సాయంత్రం 6:35 హైదరాబాద్. సూర్యరాశి మేషం, చంద్రరాశి సింహం. యోగం వృద్ధి. రాత్రి 10:28 వరకు తదుపరి ధ్రువ. కరణం తైతుల. ఉదయం 6:13 గరజి, సాయంత్రం 6:06 తదుపరి వణజి. సాధారణ శుభ సమయాలు: ఉదయం 7 నుంచి 8 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు. అమృతకాలం సాయంత్రం 6:01 నుంచి 7:38. అభిజిత్ కాలం పగలు 11:40 నుంచి 12:31. వధ్యం ఉదయం 8:16 నుంచి 9:53. తిరిగి రాత్రి తెల్లవారుజామున 4:44 నుంచి 6:23. దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుంచి 5:35. రాహుకాలం సాయంత్రం 4:50 నుంచి 6:25. గుళిక కాలం మధ్యాహ్నం 3:15 నుంచి 4:50. యమగండం మధ్యాహ్నం 12:05 నుంచి 1:40. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 5:45 నుంచి 8:17. సంగవకాలం 8:15 నుంచి 10:49. మధ్యాహ్న కాలం 10:49 నుంచి 1:21. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:21 నుంచి 3:53. ఆబ్దికం తిథి వైశాఖ శుద్ధ దశమి. సాయంత్రం 3:53 నుంచి 6:25. ప్రదోషకాలం 6:25 నుంచి 8:41. రాత్రికాలం 8:41 నుంచి 11:42. నిశీది కాలం రాత్రి 11:42 నుంచి 12:28. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుంచి 5 వరకు. ఏప్రిల్ 26, 2026 ఆదివారం. రాశి ఫలాలు: మేషం. ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి స్థిరాస్తి లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. వృషభం. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దైవ చింతన కలుగుతుంది. మిథునం. గృహంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కర్కాటకం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహకరంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో నూతన లాభాలను అందుకుంటారు. అవసరానికి ఆస్తుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. సింహం. ధనాదాయం బావుంటుంది. దూర ప్రాంతాల వారి నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. కన్య. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. భూ క్రయ విక్రయాల్లో అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలిగినా ధైర్యంగా పనుల్ని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. తుల. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాన చలనాలుంటాయి. వ్యాపారపరంగా ఎదురైన అవరోధాలను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. దూర ప్రాంతాల బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృశ్చికం. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుంచి ఊహించిన ఆర్థిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతత పొందుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనస్సు. వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడతారు. వ్యాపారంలో అనుకూలంగా సాగుతాయి. మకరం. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాల్ని ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పురోగతి కనిపిస్తోంది. కుంభం. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సంతాన విద్యా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీనం. గృహంలో పెద్దల నుంచి ప్రశంసలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆలోచనలు కలిసొస్తాయి. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.